సో ఆ చిట్ ఫండ్స్ పేరు మీద ఒక పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి ఈయన ఆధారాలతో సహా బయటపెడితే ఆ ఆధారాలను బట్టి సిఐడి ఏం చేసిందంటే రామోజీరావు గారు ఆయన కుటుంబ సభ్యుల మీద ముఖ్యంగా ఆయన కోడలి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసులు మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు దాకా పోయినాయి. దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది, అవును ఇది నిజం, రామోజీరావు గారు తప్పు చేసిండు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కోర్టులో అఫిడవిట్ అనేది ఇచ్చింది. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారుల మీద కక్షపూరిత చర్యలు చేస్తుంది అన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. కాకపోతే మొన్నటిదాకా ఈ జాబితాలో ముగ్గురు అధికారులు అంటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఈరోజు తాజాగా ఈ జాబితాలో ఒక కొత్త అధికారి అన్నది చేరడం జరిగింది. మనం ఒకసారి ఈ ఫోటో అన్నది కొంచెం జాగ్రత్తగా చూస్తే, ఈ థంబ్నెయిల్ జాగ్రత్తగా చూస్తే ఇందులో నలుగురు అధికారుల ఫోటోలు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ వచ్చేసి ఈయన వచ్చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఈయన డీజీపీ స్థాయి అధికారి. ఇక్కడ మనం చూసుకుంటే ఈయన కాంతి రాణా గారు, ఈయన ఐజీ స్థాయి అధికారి. ఇక్కడ మనం చూసుకుంటే విశాల్ గున్ని గారు, ఈయన డిఐజీ స్థాయి అధికారి. ఈరోజు ఈ జాబితాలో మూడో అధికారి ఈయన రామకృష్ణ గారు, ఈయన ఐఆర్ఎస్ అధికారి. ఈయనను కొంచెం జాగ్రత్తగా చూస్తే మీరు ఈయన ఫోటో లేదా ఈయనని ఎక్కడో చూసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ప్రజల కోసం చాలా మంచి పనులు చేసింది. ముఖ్యంగా మార్గదర్శికి ఈయనకి ఒక సంబంధం ఉన్నది. ఏంటి ఆ సంబంధం ఉన్నది కొంచెం డీటెయిల్గా ఈరోజు చెప్తా. కాకపోతే ఈ నలుగురు అధికారులు ఏం చేసిర్రు, ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారుల మీద కక్ష అనేది సాధిస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఈ ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు అధికారులని ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది, ముగ్గురు ఐపీఎస్ అధికారులని. దీనికి కారణం ఏంటి అంటే కదాంబరి జైత్వానీ అని చెప్పేసి ఒక ముంబైకి సంబంధించిన నటి. ఆమె తనని తాను డాక్టర్ అని కూడా చెప్పుకున్నది. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమె డాక్టర్ కాదు, నటి కూడా. అంటే ఆ నటి కూడా నేనే చూడలేదు హీరోయిన్ని. ఆమె హీరోయిన్ అంటే ముంబైకి సంబంధించిన హీరోయిన్. అయితే ఆమెని అనెథికల్గా ఇల్లీగల్గా అరెస్ట్ చేసిర్రు అన్న విషయం మీద ఈ ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. కాకపోతే అది ఇల్లీగల్ అరెస్ట్ కాదు, అది లీగల్ అరెస్టు అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రూఫ్తో సహా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆ ప్రూఫ్ని మనం మళ్ళీ చెప్పుకుందాం. మొదటి విషయము, ఎవరైతే కదాంబరి జైత్వానీ అన్న మహిళ ఉన్నదో ఆ మహిళని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, మనము కుక్కల విద్యాసాగర్ అని చెప్పేసి ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు అంటే, నా ప్రాపర్టీ మీద ఫోర్జరీ డాక్యుమెంట్స్ అనేవి తయారు చేసి ఆ మహిళ అమ్మాలని చూస్తున్నది, దీన్ని అడ్డుకోండి, ఆపండి అని చెప్పేసి ఒక కంప్లైంట్ అనేది వస్తే, విజయవాడకి ఆ కంప్లైంట్ వస్తే విజయవాడ నుంచి పోలీసులు ఏం చేశారంటే విజయవాడ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని సెర్చ్ వారెంట్ తీసుకొని వీళ్ళు ఏం చేశారు అంటే ముంబైకి వెళ్ళారు. ముంబైకి వెళ్ళడానికి ముందే ఈ అధికారులు ముంబై పోలీసులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ముంబైకి వెళ్ళిన తర్వాత ముంబై పోలీసుల సహకారంతో ఈ కదాంబరి జైత్వానీని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ముంబై కోర్టులో ఈ కదాంబరి జైత్వానీకి సంబంధించినటువంటి ఇక్కడ మనం చూసుకుంటే పంచనామా నివేదిక అని చెప్పేసి ఉంటుంది ఒకటి. ఆ పంచనామా నివేదికని అక్కడ ముంబై కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ముంబై కోర్టు ఈ కదాంబరి జైత్వానీని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళడానికి పీటీ వారెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కదాంబరి జైత్వానీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి విజయవాడ కోర్టు ముందర నిలబెడితే విజయవాడ కోర్టు కదాంబరి జైత్వానీకి 40 రోజుల పాటు అక్కడ ఏం చేసిందంటే జైలుకు పంపించడం జరిగింది. ఇది జరిగినటువంటి ప్రాసెస్. ఎక్కడా కూడా ఇల్లీగల్ లేదు, మొత్తం లీగల్గా వీళ్ళు మొత్తం చట్టానికి లోబడి వీళ్ళు కదాంబరి జైత్వానీ అనే మహిళని అరెస్ట్ చేశారు. కాకపోతే కదాంబరి జైత్వానీ అరెస్ట్ అనేది అయిపోయింది, ఎప్పుడో ఫిబ్రవరిలో అయింది. దాని తర్వాత 40 రోజుల తర్వాత ఆమెకి బెయిల్ వచ్చింది. 40 రోజుల తర్వాత బెయిల్ కండిషన్ల ప్రకారం ఒక నెల రోజుల పాటు విజయవాడ అక్కడే ఉండవలసి వచ్చింది. దాని తర్వాత ఆమె ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్ల తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏం చేసింది ప్రభుత్వం అంటే ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని ఒకేసారి టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ అనేది వేశారు. ఎందుకు వేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వెనకాల వీళ్ళున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంజనేయులు గారు ముఖ్యంగా ఉన్నారు. అయితే ఈ అరెస్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి సంబంధించి నిజంగా ఒక కక్ష అన్నది పెంచుకొని ఈ అధికారులని ఎట్లన్నా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ భావించి ఈ అధికారులకు సంబంధించిన ఒకే కేసులో ముగ్గురిని ఫ్రేమ్ చేయాలని చెప్పేసి ఆలోచించి వెతికితే కదాంబరి జైత్వానీ అన్న కేసు అనేది కనిపించగానే ఏం చేశారు అంటే ఆ కేసుని ముందు మీడియాకి లీక్ చేశారు.
ఎవరా మీడియా మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ కేసును ఎత్తినటువంటి మూర్తి గారు, TV5 మూర్తి గారు అట్లాంటి వాళ్ళకి ఈ కేసును లీక్ చేసి ప్రజలలో ఒక హైప్ క్రియేట్ చేసి కదాంబరి జైత్వాని నిజంగా ఆమెకు అన్యాయం జరిగింది, ఆమె మహిళ, ఆమెకు ఇట్లయింది, ఆమెకు ఎట్లయింది, మన రాష్ట్ర పరువు పోయింది, అది చదరం అన్నీ చెప్పడం మొదలుపెట్టారు. కాకపోతే కదాంబరి జైత్వాని నేర చరిత్ర ఏందో వాళ్ళు చూడలేదు. కదాంబరి జైత్వానికి నేర చరిత్ర ఉన్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, ముంబై, పూణే లాంటి స్థానాలు, మహారాష్ట్ర కాకుండా కర్ణాటక లాంటి లేదా ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలలో ఆమె మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఏంటా కేసులు అంటే 40-45 సంవత్సరాల ఎవరైతే వీళ్ళు బిజినెస్ మెన్ ఉంటారో వాళ్ళని ట్రాప్ చేసి ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడము, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్ముకోవడం. అది ఆ మహిళకు ఉన్నటువంటి ఒక రికార్డు. అంటే ఆమె ఒక క్రిమినల్. అట్లాంటి మహిళ యొక్క గతాన్ని వాళ్ళు చూడకుంటే ఏం చేశారు అంటే ఇక్కడ మీడియా అన్నది ఆ మహిళని ప్రమోట్ చేసింది. అరే పాపం మహిళకి ఇంత పెద్ద అన్యాయం జరిగింది అని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా రియాక్ట్ అయిన పెద్ద మనుషులు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాకపోతే ఆ మహిళ ఏంటి, ఆమె గతం ఏంటి ఎవరు చూడలేరు. ఇది ఆమెకున్నటువంటి నేర చరిత్ర. అదే కాకుండా తనని తాను డాక్టర్ అని చెప్పేసి అనుకున్నది, చెప్పింది. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమె డాక్టరే కాదు. సరే, ఇది జరిగినటువంటి పరిణామం. దాని తర్వాత ఏం జరిగింది అంటే కదాంబరి జైత్వాని నిజంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేసిర్రు, ఆమెను ఇబ్బంది పెట్టిర్రు, ఆమెని జైలుకు పంపించిర్రు అని చెప్పేసి కొన్ని విషయాలని అక్కడ చెప్పి ఈ ముగ్గురు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన విధానం కూడా నిజంగా సిల్లీ విధానం. ఎందుకు సిల్లీ విధానం అంటే మనందరికీ తెలుసు. మనం అక్కడ చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఉన్నారు ఆంజనేయులు గారు, ఈయన డీజీపీ స్థాయి అధికారి. ఈయన మీద ఒక ఎంక్వైరీ చేయాలంటే ఆ ఎంక్వైరీకి ఎవరిని వేస్తారు ఆఫీసర్గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అంటే ఈయన కంటే పెద్ద అధికారిని లేదా వేరే డిఐజీ స్థాయి అధికారిని వేస్తారు. కానీ ఏం చేశారు అంటే ఒక డీసీపీ, అంటే ఈ ముగ్గురి కంటే క్యాడర్లో తక్కువైనటువంటి ఒక డీసీపీ స్రవంతి రాయ్ అని చెప్పేసి ఒక మహిళా ఆఫీసర్కి ఈ కేసును అప్పగిస్తే ఆ స్రవంతి రాయ్ గారు ఏం చేశారు అంటే కనీసం వీళ్ళ వివరణ కూడా కోరలే. అదే కాకుండా దరిద్రం ఏంటంటే కనీసం వీళ్ళని సంప్రదించకుండా ఆమె తన రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి ఇచ్చింది. ఇస్తే ఆ రిపోర్టును ఆధారంగా ఈ ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ ముగ్గురు యొక్క కథ. ఇప్పుడు ఈ కథలో ఒక కొత్త క్యారెక్టర్ ఎవరు అంటే మనం ఇందాక అనుకున్నట్లుగానే రామకృష్ణ గారు. ఈయన ఒక ఐఆర్ఎస్ అధికారి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. ఈయన సెంట్రల్ గవర్నమెంట్ అధికారి. ఈయన డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఈయన చేసిన తప్పిందయ్యా అంటే రామోజీరావు గారు చేసినటువంటి చీకటి దందా, చిట్టీల పేరు మీద చేసినటువంటి చీకటి దందాని ఈయన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈయన వెలుగులోకి తీసుకొచ్చిన నిజాలను చూసి నిజంగానే భారతదేశం ఉలిక్కిపడ్డది. 2,000కి పైచిలుకు డబ్బులు, 2,000 కోట్లకి పైచిలుకు డబ్బులు మొత్తానికి రామోజీరావు గారు నొక్కేసారు అని చెప్పేసి, రామోజీరావు గారు అంటే రామోజీరావు గారు ఆయన కుటుంబం నొక్కేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈయన ఆధారాలతో సహా. సో ఆ చిట్ ఫండ్స్ పేరు మీద ఒక పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి ఈయన ఆధారాలతో సహా బయటపెడితే ఆ ఆధారాలను బట్టి సిఐడి ఏం చేసిందంటే రామోజీరావు గారు ఆయన కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా ఆయన కోడలి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసులు మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు దాకా పోయినాయి. దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది, అవును ఇది నిజం, రామోజీరావు గారు తప్పు చేసిండు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కోర్టులో అఫిడవిట్ అన్నది ఇచ్చింది. ఇది ఎంత పెద్ద స్కామ్ మనందరికీ అర్థం అవ్వాలి. ఆ స్కామ్ని బయటపెట్టడంలో రామకృష్ణ గారు, ఈయన ఐఆర్ఎస్ అధికారి, ఈయన ఒక పెద్ద పాత్ర పోషించాడు. అక్కడ ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో రోజు నా టైం వచ్చినప్పుడు చూసుకుంటా అని చెప్పేసి ఫైనల్గా ఈ ముగ్గురిని చూసుకున్నాడు. ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిండు. ఇప్పుడు ఏం వస్తుంది కొన్ని వార్తలు అంటే ఈ ముగ్గురి మీద ఇంకా చర్యలు ఉంటాయి, తీసుకోబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త అనేది వస్తున్నది. అదే కాకుండా ఈ రామకృష్ణ గారి మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఉన్నతాధికారులతోటి మాట్లాడినట్టు, సంప్రదించినట్టు న్యూస్ పేపర్లో వస్తుంది. ఇదొకటి. కాకపోతే ఈ రామకృష్ణ గారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారి. ఈయన ఇక్కడోడు కాదు. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అంటే అదొక పెద్ద విషయం. అట్లాంటప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే ఏదో ఒక ప్లాన్ చేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్న సంగతి. కాకపోతే రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్ మీద వచ్చిండు. ఆయన మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి తిరిగి. ఆయన టైం అయిపోయింది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం ఆయనకి రిలీవ్ చేయాలి. ఇక్కడి నుంచి రిలీవ్ చేస్తే ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాడు. రిలీవ్ చేయకపోయినా కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దానికి పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ వరకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేయకపోతే ఈయన ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏం కుట్ర జరుగుతుంది అంటే ఈయనని రిలీవ్ చేస్తలేరు, ఈయనని అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. అంటే ఈయన మీద ఒక పెద్ద కక్ష అన్నది
ఒక పెద్ద ప్లాన్ అన్నది నడవబోతుంది, ప్లాన్ అన్నది చేయబోతున్నారని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అనేది వస్తుంది. అదే కాకుండా రామకృష్ణ గారి మీద ఒక ప్లాన్ నడుస్తుంది. ఆ ప్లాన్ డైరెక్ట్గా సెక్రటేరియట్ నుంచి అమలు చేయబోతున్నారు. 1-2 రోజుల్లోనే ఆ ప్లాన్ అమలు చేయబోతున్నారు. ఆయన మీద కూడా ఉన్నటువంటి కక్షని ఈరోజు లేదా రేపు లేదా ఎల్లుండో తీర్చుకోబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అనేది బయటపడుతుంది. ఇది ఈ అధికారుల యొక్క సంగతి. ఇక నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అందరి గురించి మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోకపోతే ఆయన ఫీల్ అవుతాడు. అందుకే ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాలి అంటే, చంద్రబాబు అని చెప్పేసి నేను ప్రేమ పిలుస్తానని, ఆయన గురించి ఏం మాట్లాడుకోవాలంటే, ఆయనని జైల్లో పెట్టిర్రు ఒకటి. రెండోది, ఆయనకి గురు సమానుడు అయినటువంటి రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టారు అన్న కక్షతోటి ఈ అధికారులని ఆల్రెడీ ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. అదే కాకుండా ఇంకొంతమంది అధికారులు అంటే లైక్ ఎస్ఐ, సిఐ ఆ స్థాయి అధికారులను కూడా కొంతమంది సస్పెండ్ ఆల్రెడీ చేయడం జరిగింది. సరే, అది మనం మాట్లాడుకుంటలేము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ మొత్తం జరుగుతున్న ప్రక్రియ రెడ్ బుక్ ఆధారంగా జరుగుతున్నది. ఈ రెడ్ బుక్ అంటే ఏందో మనకు ఆల్రెడీ తెలుసు. మనకి లోకేష్ గారు ఏం చేసిండు అంటే 5 ఏళ్ళు మొత్తం ఒక రెడ్ బుక్ పట్టుకుని తిరిగిండు. ఏ అధికారి మా మాట వింటలేడు, ఏ అధికారి టీడీపీని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అందులో రాసుకోవడం జరిగింది. ఆ రాసుకున్న వాళ్ళల్లో మొదటి పేరు ఈ నలుగురిదే ఉన్నది. ఇప్పుడు రాబోయే రోజులలో మరికొంతమంది కాదు, చాలామంది అధికారులను మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రక్రియ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఏంటంటే మనము ఏదైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో, ఈ సివిల్ సొసైటీ ఏదైతే ఉందో, సివిల్ సర్వెంట్స్గా వీళ్ళు వచ్చారో వాళ్ళల్లో ఒక భయం అన్నది స్టార్ట్ అయిపోయింది. అదే కాకుండా రాబోయే రోజులలో రాష్ట్రానికి, దేశానికి ఇది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే, మీరు సివిల్ సర్వెంట్స్ని టార్గెట్ చేయడం మొదలు పెడితే అప్పుడు సివిల్ సర్వెంట్స్ కూడా ఈ పార్టీకో ఆ పార్టీకో చెందిన వాళ్ళు అయిపోతారు. అప్పుడు దేశానికి వాళ్ళు ఏం సేవ చేస్తారు, ఏం చేయలేరు. ఇంకో విషయం మనందరం ఆలోచించాలి. ఏంటంటే, మనకి నీతులు అంటే మనకి జనరల్గా ప్రజలకి మంచి చేయాలి అంటే ఒక స్కీము లేదా ప్రజల కోసం ప్రభుత్వం నడిపించే ఏదైతే స్కీమ్స్ ఉంటాయో, మంచి పనులు ఉంటాయో అవన్నీ రాజకీయ నాయకులు చేస్తారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. లేదండి, రాజకీయ నాయకులు ఏం చేయరు. రాజకీయ నాయకులకు అసలు అంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకు అంటే ప్రస్తుతం వచ్చేటువంటి రాజకీయ నాయకులు కొంతమంది చదువుకున్న వాళ్ళు, మంచి ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. కానీ పాత రోజులలో చదువులేని రాజకీయ నాయకులు చాలామంది ఉండే, వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళని ఒకవైపు డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరంటే ఈ సివిల్ సర్వెంట్సే. మొత్తం ప్రణాళికలు సిద్ధం చేసేవాళ్ళు సివిల్ సర్వెంట్సే. తీసుకెళ్ళి రాజకీయ నాయకులు చేతిలో పెడితే అందులో రాజకీయ నాయకుడు చూసి ఓకే చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు మనం చూసుకుంటే వెలగలేరు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమస్య మనకు తెలుసు. ఆ సమస్యని పురోగమించాలి అన్న విషయం మీద ఈ సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తారు, ఒక 2 ప్లాన్లు తీసుకెళ్తారు. సార్, ఈ 2 ప్లాన్లు ఉన్నాయంటే ఆ 2 ప్లాన్లు చూసి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్కి టిక్ కొట్టాలి, అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఆయన మొత్తం నిర్మించాడు, చేసేది సివిల్ సర్వెంట్సే. ప్రతి రాజకీయ నాయకుడికి సివిల్ సర్వెంట్స్ 1 లేదా 2 ఆప్షన్లు ఇస్తారు. ఆ 2 ఆప్షన్లలో ఒక దాని మీద ఆయన టిక్ కొడితే ఆ ఆప్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంతేగాని రాజకీయ నాయకులు ఏ పని చేయరు. ముఖ్యంగా మన దేశంలో పనిచేసే వాళ్ళందరూ సివిల్ సర్వెంట్స్. అట్లాంటప్పుడు అట్లాంటి సివిల్ సర్వెంట్స్ అని మీరు పార్టీల ప్రాతిపదికత లేదా అంటే కులాలు లేదంటే మతాల దీంట్లో మీరు మొత్తానికి వాళ్ళని అడ్జస్ట్ రాబోయే రోజులలో మన దేశం, మన రాష్ట్రం మొత్తానికి సర్వనాశనం అయిపోయి ఉంది. ఇప్పుడే ప్రస్తుతమే అది జరుగుతున్నది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ అధికారులు ఊకనే రాత్రి పోయి అప్లై చేసి పొద్దున్నే అధికారులు అవ్వలే. వీళ్ళు రాత్రి పగలు కష్టపడ్డ అధికారులు. వీళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఏంది? ఇప్పుడు ఈయన చూసుకుంటే డీజీపీ స్థాయి అధికారి అంజనేయులు గారు, ఈయన కష్టపడి డీజీపీ స్థాయి అధికారి దానికి వచ్చిండు. ఈరోజు ఒక వివరణ కూడా కోరకుండా డైరెక్ట్ ఆయన సస్పెండ్ చేసి పడేసారు. అంటే నిజంగా ఎంత దారుణం అనాలి. ఒక డీజీ స్థాయి అధికారిని, డీజీపీ స్థాయి అధికారిని ఇట్లా చేస్తే రాబోయే రోజులలో సివిల్ సర్వెంట్స్లలో ఏముంటుంది? అరే బాబు, మీ కులం ఓడు అయితేనే మీరు చూసుకుంటారు, మీ మతం ఓడైతేనే మీరు చూసుకుంటారు, మీ పార్టీ ఓడైతేనే మీరు చూసుకుంటారు అన్న భావన అధికారులలోకి వస్తుంది. అందుకే ముందుగా ఈ దరిద్రాన్ని ఆపేసి దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేసే అధికారులని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్చుకోండి. సరే, మీరు తప్పు చేసిర్రు, మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, అది ఆల్రెడీ విషయం కోర్టులో నడుస్తున్నప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి ఎవరైతే మిమ్మల్ని అరెస్ట్ చేశారో ఆ అధికారులను నేను చూసుకుంటా, నన్ను తీసుకెళ్ళిన నేను చూసుకుంటా, నన్ను బండిలో కూర్చోబెట్టిన నేను చూసుకుంటా, బండి తోలిన డ్రైవర్ని నేను చూసుకుంటా అంటే దాన్ని పిచ్చ అంటారు, ఇంకేమన్నారు. ఆ పిచ్చ నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ఇప్పుడే ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.